హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 1/2 కిలో మటన్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఒక 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి. వీటిని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఇది మెజర్మెంట్ అండి. ఒకవేళ పౌడర్ మిగిలితే ఎయిర్ టైట్ కంటైనర్లో 1 నెల పాటు స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మసాలా కోసం ఒక జార్లో 20 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 to 3 టేబుల్ స్పూన్ కారం వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించాలి. జస్ట్ 2 మినిట్స్ వేస్తే సరిపోతుంది. ఒకసారి బాగా కలిపిన తరువాత కడిగి పెట్టుకున్న మటన్ అందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నానండి. ఈ క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీరు క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే మరి కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపి 1 కప్పు టమాటా వేసుకోవాలి. ఒక 4 టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. ఇందులో రుచికి సరిపడంత ఉప్పు వేయాలి. ముందుగా వెల్లుల్లి పేస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాము కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్లో, ఒక 2 విజిల్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. నాలుగు విజిల్స్ అయ్యాక ఒకసారి ఓపెన్ చేసి మటన్ ఉడికిందో లేదో చూసుకుందాం. ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిందండి. మీరు కావాలనుకుంటే 1 విజిల్ పెట్టుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా ఎంతో రుచిగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అందరికీ బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.